ఈ దావీదు కీర్తన 116 అధ్యాయంలో 3 విషయాల్ని ప్రత్యేకంగా దావీదు గారు ప్రస్తావిస్తున్నట్టుగా చూడండి. మనం ఎలా ఉన్నాం, నువ్వెలా ఉన్నావు, నేను ఎలా ఉన్నాను, మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని గట్టిగా చెప్పగలిగే వారిగా ఉంటున్నాం. అనారోగ్యం తీసేస్తే, నాకు ఈ బాధ తీసేస్తే, నాకు ఈ శ్రమ తీసేస్తే నీకు నేను మొక్కుబడి చెల్లించుకున్నాను. అయితే ఆ మాట మరి ఆ కష్టం నుంచి బయటకు వచ్చిన తర్వాత, అనారోగ్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఆ శ్రమ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామందిలో మర్చిపోయే తత్వం ఉంటారు. దాన్ని అప్పుడు మొక్కుబడి చేసుకుంటారు, కానీ దాన్ని నెరవేర్చే ఉంటారు. క్రీస్తునందు ప్రియులారా, యూట్యూబ్ ద్వారా ఈ సద్భక్తి అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ బలపరచబడుతున్నామని తెలియజేస్తూ మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మీరందరూ బాగున్నారని తలుస్తూ ఉన్నాం. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కార్యక్రమాలని వీక్షిస్తున్న మీకు అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ప్రియులారా, ఈరోజు దావీదు కీర్తన 116 అధ్యాయాన్ని, అందులో కొన్ని అంశాలను మనం ధ్యానం చేసుకుందాం. మా పరిచర్యల కొరకు మీరు ప్రార్థన చేయండి. మా యూట్యూబ్ కార్యక్రమాలకు మీరు సహకరిస్తున్నారు, అందులో బట్టి స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. దేవునికి స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఈ సమయంలో చిన్న పాట పాడి మనం వర్తమానంలోకి వెళ్దాం. కరుణా సాగర యేసయ్యా, కను పాపగనను కాచితివి, ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలచితివి, ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలచితివి, కరుణా సాగర యేసయ్యా, కను పాపగనను కాచితివి, మరణపు లోయలు దిగులు చెందగా అభయమునందితి నిన్ను చూసి, మరణపు లోయలు దిగులు చెందగా అభయమునందితి నిన్ను చూసి, దాహము తీర్చిన జీవనది, జీవ మార్గము చూపితివి, దాహము తీర్చిన జీవనది, జీవ మార్గము చూపితివి, కరుణా సాగర యేసయ్యా, కను పాపగనను కాచితివి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ సమయంలో ప్రియ దైవజన్మ దావీదు కీర్తన 116 అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ కీర్తనలో మనం చూస్తాం, ఇదంతా కూడా కృతజ్ఞత కావ్యంగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఇందులో ఒక 3 ముఖ్యమైన అంశాలని మనం గుర్తు చేసుకోగలుగుతాం. దావీదు కీర్తన 116 అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను అనేటువంటి మాటని మనం చూస్తా ఉన్నాం. ఈ దావీదు కీర్తన 116 అధ్యాయంలో 3 విషయాల్ని ప్రత్యేకంగా దావీదు గారు ప్రస్తావిస్తున్నట్టుగా చూస్తా ఉన్నాం. మొట్టమొదటి మాట అంటున్నాడు, నేను ఆయన్ని ప్రేమించుచున్నాను. చూడండి, దావీదు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి. ప్రియులారా, దేవుడైతే ఈ లోకమును ప్రేమించినటువంటిది మనందరికీ తెలిసిన విషయమే. ఏమండి, దేవుడు లోకముని ఎంతో ప్రేమించును అని యోహాను సువార్త 3వ అధ్యాయం
16వ వచనంలో మనం చూస్తాం. ఇది జగమెరిగిన సత్యం. అయితే మరి నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? కదండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనంలో యేసు ప్రభువారు చెప్పిన మాట, అందుకాయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదే. ఇది ముఖ్యమైనది, మొదటిదినైన ఆజ్ఞ. చూడండి, మనిషి జీవితంలో దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. దావీదు మనం గమనించినట్లయితే తన హృదయం మీద చేయించుకొని నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను అని ధైర్యంగా చెప్పగలిగిన వ్యక్తి. ఈ సమయంలో మనం ఎలా ఉన్నాం? నువ్వు ఎలా ఉన్నావు? నేను ఎలా ఉన్నాను? మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని గట్టిగా చెప్పగలిగే వారిగా ఉంటున్నాను. దేవుడు యోహాను సువార్తలో మాట్లాడిన మాట, నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞల్ని గైకొంటారు. దేవుని ఆజ్ఞ, దేవుని మాటకు విలువిచ్చేవారిగా ఆయన ప్రేమించేవారు ఉంటారు అని దేవుడు చెప్తున్నాడు. సరే ప్రియులరా, దావీదు దేవుడన్నా, దేవుని మందిరం అన్నా, లేకపోతే దేవుని కార్యాలన్నా చాలా ఎక్కువ ఇష్టపడేవాడు, దేవుణ్ణి బాగా ప్రేమించేవాడు. సరే, మరి దావీదు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడానికి 5 కారణాలు ఉన్నాయి. ఇదే అధ్యాయంలో మనం చూస్తే 5 కారణాలు కనబడతాయి. మొదటిది, దేవుడు నా మొరకు చెవి యొగ్గాడు అంటాడు. చూడండి, అదే 116వ అధ్యాయంలోనే 1వ వచనం. దేవుడు ఏం చేస్తున్నాడంట? దావీదు మొరకు చెవి యొగ్గుతా ఉన్నాడంట. అంతేకాదు, అందులోనే 2వ మాట చూస్తే, దేవుడు నా విన్నపములను ఆలకించాడు అనేటువంటి మాట. ఇది 2వ మాట. అదే అధ్యాయంలో మరి 116వ దావీదు కీర్తన 6వ వచనంలో 3వ మాట ఉంటుంది, దేవుడు నన్ను రక్షించాడు. మరి అదేవిధంగా 4వ మాట మనం చూస్తే, దేవుడు నన్ను తప్పించాడు అంటాడు. 116వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనిస్తే, 5వ మాట మనం చూస్తే అదే 116వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుంది, దేవుడు నా కట్లు విప్పాను. ప్రియ దైవజన, మనం దావీదులాగా దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. ఈ 116వ దావీదు కీర్తనలో మొట్టమొదటి మాట, దావీదు దేవుణ్ణి ప్రేమించేవాడిగా ఉంటున్నాడు. 2వ మాట మనం చూసుకున్నాం, దావీదు దేవుణ్ణి ప్రార్థించేవాడిగా ఉంటున్నాడు. మరి ఇదే అధ్యాయంలో మనం చూస్తే ప్రార్థించను అనే మాట, దావీదు దేవుణ్ణి ప్రార్థించేవాడిగా ఉంటా ఉన్నాడు. ప్రియ దైవజన్మ, ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తాం, ఎనోషు కాలంలో ప్రార్థన ఆరంభమైనదిగా మనం చూస్తా ఉన్నాం. ఆదాము నుంచి సృష్టి ఆరంభమైనప్పటికీ ఎనోషు కాలంలో ప్రార్థన ప్రారంభమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన అంటే అడుగుకొనుట, లేకపోతే దేవుణ్ణి బతిమాలుకొనుట. చూడండి, మరి అప్పుడు మొదలైన ప్రార్థన నేటి వరకు కూడా కొనసాగుతూ ఉంది. ఈ ప్రార్థన చేయడం అనేది మనిషి యొక్క జీవితంలో ఇహపరమైన, ఇహానికి చెందినది, పరానికి చెందినది ఆశీర్వాదం దేవుని ద్వారా పొందుకునే అవకాశం ఉంటుంది. అందుకే ప్రార్థన ప్రతి పరిస్థితిని మార్చినట్టుగా మనం బైబిల్ గ్రంథం అందు చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేయడం ద్వారా అనేకమైన పరిస్థితులు, అనేకమైన స్థితిగతులు, అనేకమైనటువంటివి మారినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో మనం తేటగా చూస్తాం. ప్రియులారా, ఈ దావీదుకి ప్రార్థన అనేది మరి చాలా ఇష్టంగా ఉన్నది. అందుకే దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, మరి ఆ ప్రార్థన, నేను దేవుని ప్రార్థిస్తున్నాను అంటాడు. ఎందుకంటే ఆ ప్రార్థన లేకుండా దావీదు ఉండేటువంటి కాదు. ఏమండి, బైబిల్లో మనం చూస్తాం 7 మారులు దావీదు ప్రార్థించేవాడిగా ఉంటా ఉన్నాడు. దావీదు కీర్తన 84వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తే, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేక వేయుచున్నది అంటున్నాడు. ఏమండి, జీవము గల దేవుని దర్శించుకునే ఆ సమయము ప్రార్థనా సమయం.
ఇంకా కొద్దిగా తేటగా చెప్పాలంటే మరి దేవుని ప్రసన్నత దావీదు చూసేటువంటి సమయం ప్రార్థనా సమయం. అందుకే మరి దావీదు ఎక్కువ ప్రార్థించేవాడిగా ఉంటా ఉన్నాడు. అంతేకాదు అక్కడ మనం చూస్తున్న మాటలో నా హృదయము నా శరీరము ఏమండి ఇక్కడ మనం గమనిస్తే దేవుడు దావీదు దేవుని హృదయాంతరంగాలు శరీరంతో సంపూర్ణంగా ఏమండి త్రికరణ శుద్ధితో ఆయన దేవుణ్ణి ఆరాధించేవాడిగా అంటా ఉన్నాడు. ప్రియ దైవజన్మ, ప్రార్థన అనేది విశ్వాసిని పాపానికి దూరంగా ఉంచుతుంది, దేవునికి దగ్గరగా ఉంచుతుంది. విశ్వాసి యొక్క ప్రతి ఇహపరమైనటువంటి అవసరతల్ని తీర్చేదిగా ఈ ప్రార్థన అనేది ఉంటుంది. అందుకే దావీదుకి ఈ ప్రార్థన అంటే చాలా ఇష్టం. దావీదు ప్రార్థించే స్వభావమే కాదు, ఆ హృదయ అంతరంగాన్ని దేవునికి అర్పించేవాడిగా కూడా దావీదు ఉంటా ఉన్నాడు. ఈరోజు మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది? మనము ఏ విధంగా ప్రార్థన చేస్తా ఉన్నాం? దావీదు అంటున్నాడు, యెహోవాకు ప్రార్థన చేస్తా ఉన్నాను అంటున్నాడు. మొదటిది యెహోవాను ప్రేమించేవాడిగా ఉంటున్నాడు. రెండోది యెహోవాకు ప్రార్థన చేసేవాడిగా ఉంటున్నాడు. అంతేకాదు మన మూడో అంశాన్ని మనం చూసుకున్నట్లయితే అదే 116వ కీర్తన 14వ వచనంలో చూస్తాం. ప్రియులరా, ఆయన ప్రేమతో మొక్కుబళ్ళు చెల్లించేవాడిగా దేవునికి ఉంటా ఉన్నాడు కదండి. మనం చాలాసార్లు శ్రమల్లో, ఇరుకులో, ఇబ్బందిలో, మరి వ్యాధుల్లో, బాధల్లో ఉన్నప్పుడు మరి దేవునికి మొక్కుబళ్ళు చేసుకున్నాం. అయ్యా, నాకు ఈ శ్రమ తీసేస్తే, నాకు ఈ అనారోగ్యం తీసేస్తే, నాకు ఈ బాధ తీసేస్తే, నాకు ఈ శ్రమ తీసేస్తే నీకు నేను మొక్కుబడి చెల్లించుకుంటాను. అయితే ఆ మాట మరి ఆ కష్టం నుంచి బయటకు వచ్చిన తర్వాత, అనారోగ్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఆ శ్రమ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామందిలో మర్చిపోయే తత్వం ఉంటుంది. దాన్ని అప్పుడు మొక్కుబడి చేసుకుంటారు కానీ దాన్ని నెరవేర్చేవారిగా ఉండరు. కానీ దావీదు ఎలాంటి వాడంటే ప్రియులారా, దేవునికి మొక్కుబడి చేసి చెల్లించిన వాడిని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో వాడు బుద్ధిహీనుడు అని చెప్తుంది. ఎందుకంటే దేవునికి మొక్కుబడి చేసుకోమని నిన్ను దేవుడు ఫోర్స్ చేయలేదు. నీకు నీవుగా కలిగిన ఇబ్బంది నుంచి బయటపడడానికి నీకు నీవుగా నీ నోటితో ఒప్పుకున్నావు. అప్పుడు నువ్వేం చేయాలంటే దాన్ని తప్పక మొక్కుబడిని చెల్లించాలి. ఆ మొక్కుబడిని నీవు మరి విడిచిపెట్టకూడదు. ఆ మొక్కుబడిని మరి మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుడు చేసుకోమంటే నువ్వు చేసుకుని కాదు, నీకు నీవుగా చేసుకునే మొక్కుబడి. ప్రియులారా, ఈ యెఫ్తా ఆవేశంగా చెప్పాడు రాజు, అయ్యా, నేను ఈ యుద్ధంలో జయించి తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ముందుగా ఎవరు ఎదురొస్తారో వారిని నీకు బలిగా అర్పిస్తాను అన్నాడు కదా అని మొక్కుబడి చేసుకున్నాడు. ఏమండి, మరి తీరా చెల్లించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు మొట్టమొదటి తన కూతురే తనకి ఎదురొచ్చింది. చూడండి, యెఫ్తా ఎంతో ప్రేమించే కూతురు ఆయనకి ఎదురొచ్చింది. కానీ ఆయన మొక్కుకున్న మొక్కుబడిని తీర్చకుండా యెఫ్తా ఉండలేదు కదండి. తను ఎంతో ప్రేమించిన కుమార్తె యుద్ధములో జయించి వచ్చిన తండ్రికి ఎదురైనప్పుడు ఎంతో సంతోషంగా గడపాల్సిన సందర్భంలో దేవునికి నేను మాటిచ్చాను కాబట్టి నేను వెనక్కి తీసుకోలేనని చెప్పి ఏ మొక్కుబడి అయితే చెల్లిస్తానన్నాడో ఆ మొక్కుబడిని చెల్లించినట్టుగా చూస్తాను. మనం ఆవేశంలో మొక్కుబడులు చేసుకుని అవసరం తీరిపోయాక దేవునికి ముఖం చాటేసేట్టుగా మనం ఉండకూడదు. దావీదు అలా లేడండి ప్రియులారా. మనం చూస్తే దావీదు అంటాడు, 15వ దావీదు కీర్తన 4వ వచనంలో మనం చూస్తాం, నీతిమంతులు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఏమండి, తప్పరు కదా. నీతిమంతులు ఒకసారి ప్రమాణం చేస్తే దానివల్ల నష్టం వస్తుంది, చాలా నష్టం వస్తుంది. ఎంత నష్టం అంటే చెప్పుకోవడానికి కూడా వీలు అంత నష్టం వస్తుంది. కానీ మాట తప్పడం అనేది చేయకూడదు. కాబట్టి ఏదైతే మొక్కుబడి దేవునికి చేస్తామో అది ఖచ్చితంగా మనం చెల్లించాలి.
ఇలారా ఈ అధ్యాయంలో 116 అధ్యాయంలో దావీదు ద్వారా మనం నేర్చుకున్న విషయం ఏంటి అంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడిగా ఉండాలి, నువ్వు దేవుణ్ణి ప్రార్థించేవాడిగా ఉండాలి, దేవునికి బలులు అర్పించేవాడిగా ఉండాలి. అయితే ఆ మొక్కుబడులు అర్పించేవాడిగా ఉంటూ ఎలా ఉండాలి అన్నది దేవుడు చెప్తున్నాడు. నీ రక్షణ పాత్రను చేతపట్టుకునే ఉండాలి. నీ రక్షణను కొనసాగిస్తూ, రక్షణలో అవి భాగాలు కాబట్టి ఆ రక్షణ ప్రణాళిక నుంచి బయటికి రాకుండా వాటిని కొనసాగిస్తూ ఉండాలి. కాబట్టి ఈరోజు దావీదు కీర్తన 116వ సంకీర్తన ద్వారా దావీదు మనకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే, మొట్టమొదట నువ్వు దేవుని ప్రేమించే దానిగా, దేవుని ప్రేమించేవాడిగా ఉండాలని. దావీదులో అదే గుణం. రెండోది మనం చూస్తా ఉన్నాం, మరి దావీదు ప్రార్థించేవాడిగా ఉండాలి. మన జీవితాల్లో కూడా మనం దేవుని ప్రార్థించేవాడిగా ఉండాలన్నది రెండో విషయం. మూడో విషయం చూసాము, ఏదైనా మొక్కుబడి చేసుకున్నప్పుడు ఆ మొక్కుబడిని చెల్లించేవారిగా ఏమండి ఉండాలి. ఇవన్నీ కూడా 116వ దావీదు కీర్తన ద్వారా మనం నేర్చుకున్నాం. అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమించిన ఘనమైన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు. బిడ్డలు ఎంతమంది అయితే వర్తమానాలు విని బలపరచబడుతున్నామని తెలియజేస్తున్నారు, అందరం బట్టి నీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభువా, అనేక మంది ఇదిగో సాక్ష్యాలు చెప్తున్నారు, ఇదిగో చక్కటి మాటలు, ఇదిగో చక్కగా మరి మేము బలపరచబడుతున్నామని చెప్తున్నారు. బిడ్డలందరినీ దీవించండి. కొంతమంది అయితే షేర్ చేస్తూ ఉన్నారు, అనేకులకి వర్తమానాలు పంపించడంలో వాళ్ళ యొక్క తండ్రి ప్రయాస, కష్టము, వారి యొక్క సహకారము మాకు అందిస్తున్నారు. వారిని దీవించండి, ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభు, వర్తమానం మొదటి నుంచి చివరి దాకా చూస్తున్న ప్రతి బిడ్డల జీవితాల్లో నువ్వు గొప్ప ఆశీర్వాదాన్ని దయచేసి నేర్పించమని, ఈ వర్తమానం ప్రభు అనేది అనేక బిడ్డలను బలపరచడానికి మీరు వాడుకుంటున్నారు. అందుకు బట్టి వందనాలు చెల్లిస్తూ, ఆ త్వరలో రానియున్న నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమె. ఆశీర్వాదంతో మనం ముగించుకున్నాం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం సరే మనకును సర్వలోక పరిశుద్ధులకు సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమె.